భూమి, మట్టి అవసరం లేకుండా చేసే హైడ్రోపోనిక్స్ పద్ధతి వ్యవసాయం కోసం స్వీడన్ పరిశోధకులు ఎలక్ట్రానిక్ మట్టిని అభివృద్ధి చేశారు. ఈ మట్టిలో బార్లీ మొలకల వేర్లను విద్యుత్తులో ఉద్దీపన చేయటం ద్వారా మొలకలు 15 రోజుల్లో సగటున 50% కన్నా ఎక్కువ వృద్ధి చెందినట్టు పిఎన్యుఎస్ జర్నల్ తాజా కథనం పేర్కొంది. హైడ్రోపోనిక్స్ సాగుకు దోహదపడే ఎలక్ట్రానిక్ మట్టిని లింకోపింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలినీ స్టావిన్రో నేతృత్వంలోని సైంటిస్టుల బృందం తయారుచేసింది. దీనికి వారు ఈ సాయిల్ అని పేరు పెట్టారు. ఎలినీ స్టావిన్రో మాట్లాడుతూ, పర్యావరణ మార్పులకు తోడు ప్రపంచ జనాభా నానాటికి పెరుగుతోందని, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో ఆహార డిమాండ్ను ఎదుర్కొనలేమని అన్నారు. హైడ్రోపోనిక్స్ విధానంలో పట్టణ ప్రాంతాల్లో ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. తమ పరిశోధన హైడ్రోపోనిక్స్ సాగును మరింత విస్తృతపరిచిందన్నారు. ప్రతికూల వాతావరణం, తక్కువ సాగుయోగ్యమైన భూమి ఉన్న చోట హైడ్రోపోనిక్స్ సాగు పరిష్కారం చూపుతుందని చెప్పారు. హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అనే మాట ఇటీవలి పట్టణాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. భూమి లేదా మట్టి అవసరం లేకుండా మనం ఎంచుకున్న చోట కేవలం నీటి ఆధారంగా పంటల సాగు చేపట్టడాన్ని హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అని పిలుస్తారు. మొక్కల ఎదుగుదలకు నీరు, పోషకాలు అవసరమైనంత అందించేందుకు క్లోజ్డ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. క్లోజ్డ్ సిస్టమ్ సమర్థంగా పనిచేసేందుకు ఈ సాయిల్ను సైంటిస్టులు తయారుచేశారు. కూరగాయలు, ఔషధ గుణాలుండే మొక్కల్ని పెంచేందుకు ఈ తరహా సాగు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట ఈ విధానాన్ని అనుసరించి పంటను పొందవచ్చు. కలుపు సమస్య, చీడపీడల బాధ పెద్దగా ఉండదని నిపుణులు పేర్కొన్నారు.